వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోనును కిల్యోనును 2 కుమారులను చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేనిదాయెను. ఇక్కడ జాగ్రత్తగా వినండి. అయితే కొంతకాలం అయిన తర్వాత ఒక 10 years, ఒక 10 సంవత్సరాల తర్వాత అని ఉందా, ఇంకా ఎక్కువ ఉంది అక్కడ. 5వ వచనంలో ఏముంది, 4వ వచనంలో ఏముంది, వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒకని దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాల పాటు నయోమి మోయాబులో ఉంది. వెంటనే పెళ్లి చేసి ఉంటుందా, లేకపోతే 1-2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసి ఉంటుందా? వెంటనే పెళ్లి చేసి ఉంటుందా, 1-2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసి ఉంటుందా? అది తెలిసి ఆ వివాహం చేయడానికి కొంత టైమే తీసుకుని ఉంటుంది. 10 సంవత్సరాలు అక్కడ నయోమి ఉంటే 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తుంటే 8 సంవత్సరాలు పెళ్ళి అయింది. ఒకవేళ అనుకుంటే మనం ఒకవేళ 3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తుంటే వాళ్ళకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 7 సంవత్సరాలు అయింది. నేను ఎలా అనుకుంటాను, ఈ 7 సంవత్సరాలు, ఈ 6 సంవత్సరాలు పెళ్ళైన ఈ ఇద్దరికి పిల్లలు పుట్టలేదు. పిల్లలు లేని 2 కుటుంబాలుగా ఉండిపోయారు. ఇప్పుడు సంతానం లేని, గర్భము లేని, పిల్లలు లేని ఆ 2 కుటుంబాలు అలాగునే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, కానీ వారికి పిల్లలు లేరు. సరే, అలాగుండండి. ఈలోపు సడన్గా ఏం జరిగింది, 6 సంవత్సరాలు అయ్యేసరికి ఆ భర్తలు ఇద్దరు చచ్చిపోయారు. వీళ్ళిద్దరికనే ఇప్పుడు వివాహం చేసుకున్న ఈ ఇద్దరికి ఆ వివాహంలోని ఆనందం ఏమైనా ఉందా, సంతోషం ఏమైనా ఉందా? నిన్న పేపర్లోనో మొన్న పేపర్లోనో ఒక అమ్మాయి 30 years ఏజ్ వచ్చింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి తన జీవితం గురించి, వివాహం గురించి ఒక ఆర్టికల్ రాసింది. ఆ ఆర్టికల్ నేను చదువుతున్నాను, తన వివాహం గురించి ఆర్టికల్ చదువుతున్నాను. ఆ అమ్మాయి పేరు లతశ్రీయో ఏదో మరి కింద రాస్తుంది అమ్మాయి పేరు. తన వివాహం గురించి రాస్తూ, నేను నా చదువును పూర్తి చేసుకున్న తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన వెంటనే మా అమ్మ ఏం చెప్పిందంటే, నువ్వు పెళ్లి చేసుకో, ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పింది. నేను అన్నాను, నాకు ఇప్పుడే వయసు ఏమి ఎక్కువ వచ్చింది, నేను ఇంకొంతకాలం ఉద్యోగం చేస్తాను, తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. మా నాన్న కూడా నాకు సపోర్ట్ చేశాడు, వెరీ గుడ్ అన్నాడు. నేను 2-3 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన తర్వాత పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. నాకు ఉద్యోగం రాగానే ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఆ పెళ్లి సంబంధం మంచి సంబంధం, వద్దనుకున్నాం, కాదనుకున్నాం. అయితే ఒక 2-3 సంవత్సరాలు నేను ఉద్యోగం చేసిన తర్వాత మా ఇంట్లో ఉన్న వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. అలా ప్రారంభించిన పెళ్లి సంబంధాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి, కానీ నాకు పెళ్లి కావట్లేదు, నాకు పెళ్ళి అవ్వట్లేదు. నాకు రీసెంట్గా ఒక మ్యారేజ్ వచ్చింది. అబ్బాయి మంచివాడే, కానీ అతనికి 40 సంవత్సరాల వయసు. ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు అర్థం కావట్లేదు నా పెళ్లి విషయంలోనే. అప్పుడే అమ్మ చెప్పినట్టుగా ఉద్యోగం వచ్చిన వెంటనే ఒకవేళ పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు నా కుటుంబం, నేను ఒకవేళ ఆనందంగా సంతోషంగా ఉండేదాన్నేమో. కానీ ఇప్పుడు వయసు అయితే పెరిగిపోతుంది, 30 దాటిపోయిందంటే నా వివాహం విషయంలో ఎంత కష్టపడవలసి వస్తుందో. నా చేతికి డబ్బులు వస్తున్నాయి, గౌరవప్రదమైన ఉద్యోగం ఉంది, అంతా ఉంది, కానీ వివాహం చేసుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి ఆ ఆర్టికల్లో తను రాసుకుంటూ వచ్చింది. నిజమే, వివాహం కాకమునిపేమో వివాహం కావట్లేదు అనే ఆ బాధ హృదయం లోపల ఉంటే, వివాహం అయిన తర్వాత, ఆ వివాహం తర్వాత కుటుంబం సరిగ్గా లేకపోతే, ఆ కుటుంబంలో కనీసం కలిగి ఉండవలసినవి లేకపోతే ఇంకొక బాధ. ఒకవేళ కూర్చున్న కొంతమంది వివాహానికి వయసు వచ్చిన వాళ్ళు, మీరు ఇప్పటికే మీ తల్లిదండ్రులు మీ విషయమై సంబంధాలు చూస్తున్నారేమో, కానీ అవి సరిగ్గా అందడం లేదేమో. అలాంటి ఆ బాధ ఒకవైపు మీ హృదయం లోపల, మీ మనస్సు లోపల ఉండొచ్చు.
కానీ కొంతమంది వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆ వివాహాన్ని బట్టి సంతోషించలేని, ఆనందించలేని కొంతమంది కొన్ని కుటుంబాలలో పరిస్థితులు, మీరు ఆ బాధను కూడా అనుభవిస్తూ ఉండొచ్చు. రెండు రకాలుగా. ఇక్కడ నయోమి యొక్క కుటుంబంలోని ఒక 6 సంవత్సరాలకే భర్త కోల్పోతే, 6 సంవత్సరాలకే భర్త కోల్పోతే ఆ స్త్రీ యొక్క జీవితం ఎలా ఉంటుంది, ఆమె జీవితం ఎలా ఉంటుంది? అంత కన్నీటితో ఉంటుంది. పైగా పిల్లలు లేరు. ఒకవేళ పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని చూసుకుంటే బతికేయచ్చేమో, ఆ పిల్లల కొరకే జీవిస్తున్నాం అన్నట్టుగా బతికేయచ్చేమో, ఆ చనిపోయిన ఆ వ్యక్తి యొక్క జ్ఞాపకాలు ఈ పిల్లలని చూసుకుంటా జాగ్రత్తగా జీవితం లాగించేయచ్చేమో. కానీ పిల్లలు లేరు, సంతానం లేరు, ఎవరు లేరు. ఇలాంటి ఈ పరిస్థితుల మధ్యలోని ఈ రూతు యొక్క జీవితం ప్రారంభించబడింది. ఇలా అంటాను, రూతు యొక్క జీవితము మోయాబు యొక్క జాతిలో నుంచి అలాగనే నయోమి యొక్క కుటుంబంలోకి వచ్చిన తర్వాత, నయోమి యొక్క కుటుంబంలో ఒక కోడలిగా తాను అక్కడ పొందుకోవలసిన ఆనందాన్ని, సంతోషాన్ని, దీవెనని ఏమాత్రం పొందుకోకుండానే వేదనతోని, దుఃఖముతోని, బాధతోని తన జీవితాన్ని ప్రారంభించింది. ఏమ్మా, ఇది రెండో విషయం. ఇది మూడోదిగా ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మొదటి అధ్యాయంలోని రూతు యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇలా అంటాను చూడండి. సరే, భర్త చనిపోయినా తాను తన యొక్క అత్తతో పాటు ఉండవలసి వచ్చినప్పుడు, తన అత్తతో పాటు తను బ్రతకవలసి వచ్చినప్పుడు, తన అత్త ఏమైనా ఈ కోడలకి నిరీక్షణ కలిగించేది, ప్రోత్సాహం కలిగించేది, బలపరిచేది అని చెప్పగలమా అంటే మొదటి అధ్యాయంలో మాటలను బట్టి అయితే చెప్పలేం. ఏంటి ఆ మాటలు అంటే చూడండి, 8వ వచనంలో ఇలా ఉంది, నయోమి తన 2 కోడండ్రులను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరులుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మును పెండ్లి చేసుకున్నటకే ఇంకా కుమారులు నా గర్భమున ఉందురా? నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో ఉండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తులై ఉందురా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. అంటే ఇప్పుడు తన అత్త నయోమి తన 2 కోడలను చూసి ఏం చెప్తుందంటే, ఇక నేను మీకు ఏమి చేయలేను, నా దగ్గర మీది ఏమి ఆశించొద్దు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఆప్యాయత లేదు, ప్రోత్సాహం లేదు, బలపరచడం లేదు, కనీసము ఏం కాదులని వాదార్చడము లేదు, ఏమీ లేవు. పోనీ ఆ కుర్రోడు చచ్చిపోయాడు, ఒక 4 ఎకరాల పొలం ఉందలే అమ్మా, 2 ఫ్లాట్లు ఉండేలే అమ్మా, ఒక స్థలం ఉందలే, ఒక ఇల్లు ఉందలే, నువ్వు బతికేలే జాయిగా అన్న మాటలు ఏమున్నాయి ఇక్కడ? ఏమీ లేవు. మరి ఇప్పుడు ఎలాగ బ్రతకాలి వాళ్ళు? ఇప్పుడు ఎలా జీవించాలి వాళ్ళు? ఇప్పుడు ఎలాగ వాళ్ళ జీవితాన్ని కట్టుకోవాలంటే, నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ చేయలేను, నా మూలంగా ఏమి జరగదు, దయచేసి మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఏమాత్రము వెనకాల వచ్చి బలపరిచే వాళ్ళు లేరు. జాగ్రత్తగా మాటలు వినండి. ఒకవేళ మనము ఏదో ఒక పరిస్థితి బట్టో, ఏదో ఒక కారణం బట్టో, ఒక అతను ఒక వ్యాపారం చేశాడు, ఒక షాప్ పెట్టాడు, షాపులో బాగా సంపాదించుదాం అనుకున్నాడు, కానీ డబ్బులు రాలేదు, షాపు దివాలా తీసింది. తన మనసులో చాలా బాధపడుతున్నాడు. మళ్ళీ తను అనుకున్నాడు ఇంకొక షాప్ ఏదైనా పెడితే, ఇంకో వ్యాపారం పెడితే బాగుంటుందని మళ్ళీ పెట్టాడు, మళ్ళీ దివాలా తీసింది, నష్టం వచ్చింది, మళ్ళా ఇబ్బంది వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్నగారు వెళ్ళొచ్చి అన్నారు, రే అసలు నువ్వు చేతనవరా, నీకు వ్యాపారం అసలు నువ్వు డబ్బులు సంపాదిద్దామని వెళ్తున్నావారా, డబ్బులు పోగొడదామని వెళ్తున్నావారా, అసలు నువ్వేంట్రా అని ఆ వ్యాపారాలలో నష్టం వస్తున్నప్పుడు, చాలా కోల్పోతున్నప్పుడు
తన ఇంట్లో ఉన్న వాళ్ళ తండ్రి వచ్చి, నువ్వు ఎందుకు పనికిరానట్టు కనపడుతున్నావురా, దేనికి ఉపయోగం లేనట్టు కనపడుతున్నావురా, నువ్వు అసలు దేనికి కూడా ఉపయోగం లేదన్నట్టుగా అతన్ని చూటుపోటు మాటలతో అలాగ బాధిస్తుంటే, అలా బాధించబడుతున్న ఆ కొడుకు ఆ ఇంట్లో ఏమి చేయగలడు చెప్పండి? ఒకరు ఉద్యోగం చేస్తున్న దగ్గర, మీరే ఉద్యోగం చేస్తున్న దగ్గర మీతో పక్కనున్న వాళ్ళందరూ కూడా ఒకవేళ మీరు చేస్తున్న పనిని బట్టి నీకేం చేత కాదు, నీకేం రాదు, నీ వల్ల ఏం కాదు అని ఒకవేళ మనల్ని సూటుపోటు మాటలు బట్టి మనల్ని ప్రోత్సహించేవారు లేక, మనల్ని ఆదరించేవారు లేక, మనల్ని ఓర్చుకునేవారు లేక, మనల్ని ఓదార్చేవారు లేక, మనల్ని అర్థం చేసుకునేవారు లేక, ఆ ఒంటరి పరిస్థితుల్లో, ఇబ్బంది పరిస్థితుల్లో మనం మిగిలిపోయిన మనము ఎలాంటి ఆలోచనలతో వెళ్తాము చెప్పండి? నేను నిన్న ఒక టెస్ట్ మని విన్నాను. మరి చిన్నప్పటి నుంచి తనకి మూర్ఛ రోగం. ఆ మూర్ఛ రోగం ఎలాంటిదంటే రాత్రి 12:05 కరెక్ట్గా ప్రతిరోజు కూడా అదే సమయానికి మూర్ఛ వస్తుందంట. వాళ్ళ తల్లి ఈ పొలం పనులు చేసుకునే పేదవాళ్ళు, ఈ రాత్రి వస్తున్న ఈ మూర్ఛకి ఆ తల్లి పక్కనే ఉండి ఒక చెల్లి, ఒక తమ్ముడు ఆ అబ్బాయికి. అయితే వాళ్ళు రాత్రంతా నిద్ర లేకుండా ఆ అబ్బాయికి వచ్చిన మూర్ఛను బట్టి జాగ్రత్తగా చూసుకొని తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పడుకోబెట్టి అప్పుడు పడుకునేవాళ్ళంట. అలా మూర్ఛ వచ్చినప్పుడు ఈ నాలుకను కొరికేసుకునేవాడంట. ఈ నాలుకను కొరికేసుకుంటే తర్వాత తిండి తినాలన్నా, ఏదైనా భుజించాలన్నా ఈ నాలుక నొప్పి వచ్చేసి, బాధ వచ్చేసి చాలా భయంకరంగా ఏడ్చేవాడంట. హాస్పిటల్లో చూపించారు, పసరేపించారు, భూత వైద్యం దగ్గర తీసుకెళ్లారు. ఇలాగున అతన్ని బాగు చేయించుకోవడానికి చాలా చోట్ల తిప్పారు, చాలా చోట్ల తీసుకువెళ్ళారు. కానీ ప్రతిరోజు కూడా ఆ మూర్ఛ రోగంతోనే అలాగనే తను బాధపడతా, వేదన పడతా ఉంటే ఒక నిర్ణయం తీసుకున్నాడంట, నేను చచ్చిపోవాలి, ఇంకా నేను చచ్చిపోవాలి. మా అమ్మకి నేను భారంగా ఉన్నాను, మా చెల్లికి మా తమ్ముడికి భారంగా ఉన్నాను, నేను మా ఊర్లో ఉన్న వాళ్ళకి భారంగా ఉన్నాను, నాకు ఆ మూర్ఛను బట్టి నేను సరిగ్గా తినలేకపోతున్నాను, సరిగ్గా బతకలేకపోతున్నాను, సరిగ్గా జీవించలేకపోతున్నాను అని చెప్పేసి తనకు కలిగి ఉన్న రోగాన్ని బట్టి నేను చచ్చిపోవాలని చెప్పేసి వారి ఊరికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళాడంట. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ రైల్వే స్టేషన్లోని ట్రైన్ కింద పడిపోతాను, చచ్చిపోతాను, పోలీసు వాళ్ళు వస్తారు, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, నా బాడీని తీసుకెళ్తారు, నా బాడీని తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చేస్తారా? ఎవరు డబ్బులు డిమాండ్ చేస్తారు, ఒకళ్ళు పోస్ట్ మార్టం పంపిస్తారు, డబ్బులు డిమాండ్ చేస్తారు. నా మూలంగా మా అమ్మ ఇంత కష్టపడకూడదని చెప్పేసి, ఆ అమ్మ కష్టపడకూడదనే ఆలోచన మనసులోకి వచ్చి చచ్చిపోవాలనుకున్న వ్యక్తి మళ్ళీ వెనకకు వచ్చేసాడంట. మళ్ళీ వెనకకు వచ్చేసిన తర్వాత ఇలాగే రోజు కూడా తన మాత్రలు తీసుకుంటున్నప్పటికీ, ఎన్ని చేస్తున్నప్పటికీ ఆ మూర్ఛ వ్యాధి పోకపోయేసరికి తర్వాత మళ్ళీ ఒక నిర్ణయం తీసుకున్నాడంట, మళ్ళీ చచ్చిపోవాలి, బతకూడదు అనుకొని వాళ్ళ ఇంట్లోని చివరి ఒక ఫ్యాన్ కూడా లేదంట వాళ్ళకి, అంత పూరోళ్ళు. పక్కింట్లోని ఆవిడ నీళ్ళకని బిందె పెట్టుకుని బయటికి వెళ్తే ఆ బిందెకి చూసి ఆ ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ ఊరేసుకుందామని చెప్పేసి ఆ ఇంట్లోకి వెళ్ళాడంట. ఆ ఇంట్లోకి వెళ్ళి చీర కట్టుకొని ఇంకా ఆ మంచం మీద నిలబడి చీర కట్టుకున్నాడు. ఇక ఊరేసుకొని చచ్చిపోవాలి అనే ఆ చీర తీసుకొని చుట్టుకుంటున్నప్పుడు మళ్ళీ ఆలోచన వచ్చిందంట. మళ్ళీ ఆలోచన ఏమొచ్చిందంటే, ఇప్పుడు నేను ఇక్కడ చచ్చిపోతాను, ఈవిడి అక్క అంటే పక్కింటి ఆవిడ ఊరుకుంటుందా? మళ్ళీ మా అమ్మని ఏం చేస్తుంది? సాధిస్తుంది. ఏ కొంపలేనట్టు మా కొంపలోకి వచ్చాడా మీ అబ్బాయి అని చిన్నట్లకే గొడవ పెట్టుకుంటుంది ఈ అక్క. అలానే నేను చచ్చిపోయినంటే అమ్మో మా అమ్మని ఇంకేం చేస్తుందని చెప్పేసి అమ్మ మీద ఉన్న ప్రేమతో వద్దు నేను చచ్చిపోకూడదు ఇంట్లో అని చెప్పేసి మళ్ళా చీర తీసేసి బయటకు వచ్చేసారంట. కానీ తనకున్న బాధను బట్టి, తనకున్న ఇబ్బందిని బట్టి ఓదార్పు లేదు, ఆదరణ లేదు, ప్రోత్సాహం లేదు, ఎవరు వచ్చి తన పలకరింపు లేదు. ఆ భయంకర పరిస్థితుల్లోని ఇంక ఆలోచన చేస్తున్నాడంట. ఒక ఆలోచన వచ్చిందంట. ఆ ఆలోచన ఏంటంటే, పురుగుల మందు తాగే చచ్చిపోవాలి, పురుగుల మందు తాగి చచ్చిపోవాలి. అతను ఎడ్యుకేషన్లో టాపర్, చదువులో టాప్. తన స్కూల్లో కానీ కాలేజీలో కానీ తను చదువుతూ ఉన్నప్పుడు ఆ కాలంలోనే తను ప్రతి దాంట్లో కూడా హైయెస్ట్ మార్క్స్ తనకి వస్తాయి.
అన్ని మార్క్స్ వస్తాయి ఆయనకి. అయితే చివరికి పురుగుల మందు తాగి చచ్చిపోవాలని చెప్పేసి పొలంలోకి వెళ్ళాడంట. పొలంలోకి వెళ్తే వాళ్ళ చిన్నాన్న వాళ్ళు ఆ పురుగుల మందు ఆ చేరికి కొడతా ఉన్న సందర్భంలోని తెలివి తక్కువగా అడుగుతున్నట్టుగా, ఈ మందు చాలా పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ రా ఈ మందు, అసలు ఈ మందాలు నోట్లో వేసుకుని చచ్చిపోతాడు అని చెప్పారంట వాళ్ళు. ఇదేదో బాగుంది, ఈ పురుగుల మందు తాగి చచ్చిపోతే అయిపోతాం, ఇంకా మన జీవితం అయిపోతాం అని చెప్పేసి ఒక పురుగుల మందు డబ్బా తెచ్చుకున్నాడంట. అక్కడ కూడా తను చచ్చిపోవడానికే దేవుడు అనుమతించలేదు. అక్కడ ఏదో ఆలోచన వచ్చింది, చెప్పాడు. సరే, మొత్తం మీద ఆ పురుగుల మందు తాగడానికి ఆ రోజు అనుమతి రాకపోయేసరికి వదిలేసి ఇక ఏం చేయాలన్న ఆలోచనతో వీధి అమ్మట వెళ్తూ ఉంటే ఆ వీధిలోనికి ఎవరో వేరే ఊరిలో నుంచి కొత్తగా కుటుంబం వచ్చిందంట. వేరే ఊరిలో నుంచి కొత్తగా అక్కడ ఉండడానికి ఒక కుటుంబం వచ్చింది. అందులోని ఆ లేడీ ఈ రోడ్డు మీద పోతున్న ఇతన్ని పిలిచి, ఏం బాబు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడుగుతా నీకు యేసు ప్రభు తెలుసా అని అడిగిందంట. యేసు ప్రభు నీకు తెలుసా అంటే నాకు తెలియదని అంటే, ఆయన దేవుడు, ఆయన బాగు చేస్తాడు, ఆయన నయం చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన మన కొరకు చనిపోయాడు, ఆయన మన కొరకు రక్తం కార్చాడు, పరలోకం ఇస్తాడని ఆమె సువార్త చెప్పిందంట. కొత్తగా వచ్చిన ఊర్లోకి మనం 5 సంవత్సరాలని చెప్పం, 10 సంవత్సరాలని పక్క వాళ్ళకి బిర్యానీ చేసి పెడతాం, కానీ సువార్త చెప్పం. పక్కోడితో అవసరమైతే సోమస్తు చంద్ర బ్రదర్స్ షాపింగ్కి వెళ్ళి గంటలు చెప్పుంటాం, కానీ ఏం చెప్పం, సువార్త మడుగు చెప్పం. అబ్బో ఏమండి భయం అండి ఏమో అంటారు, నేను అనుకున్నారు కనుక వాళ్ళు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. యేసు ప్రభు యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క వాత్సల్యతను చెప్పడానికి నీకు భయం ఎందుకు, నీకు సిగ్గెందుకు? ఆ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల యొక్క స్థితిలో ఎలాంటివి నీకు తెలియకపోవచ్చు. వాళ్ళు పైకి బాగానే కనపడవచ్చు, మనకి చక్కగా కనపడవచ్చు, కానీ అలా చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా నీ ముందుకు రావచ్చు. కొన్నిసార్లు దేవుడు నీ ముందుకు తీసుకురావచ్చు. సమయం అనక యేసుక్రీస్తు గురించి చెప్పమని బైబిల్ చెబుతుంది. మనిషి బలహీనుడు, ప్రతి ఒక్కడు కారు వారి యొక్క కాళ్ళు జారే చోటునే ఉన్నారు, వాళ్ళు ప్రమాదపు అంచునే ఉన్నారు, వాళ్ళు అపాయంలోనే ఉన్నారు. సరే, ఈవిడ కొత్తగా వచ్చినప్పటికీ పాతదైనప్పటికీ తన ముందు ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఆ సమయంలో అతనికి సువార్త చెప్పాలని చెప్పేసి సువార్త చెప్పింది. చర్చికి రమ్మన్నారు, ఇన్వైట్ చేశారు, చర్చికి వెళ్ళారు, ప్రార్థన చేసుకున్నారు. నమ్మండి, ఆ రోజంట రాత్రి 12-5 గంటలకి ఇతనికి మూర్ఛ రోగం రాలేదు. వాళ్ళ అమ్మ, వాళ్ళ యొక్క చెల్లి, వాళ్ళ తమ్ముడు ఆశ్చర్యపోయారు, ఏంటి అన్నకి మూర్ఛ రోగం రాలేదని. తర్వాత రోజు చూశారు, ఇక ఇప్పటికి కూడా అతనికి మూర్ఛ రోగం రాలేదంట. ఒక పరిచయము, దేవుని గురించిన పరిచయం. నీ దగ్గరికి ఎన్నో 100 మంది వస్తారు, నువ్వు ఎంతో 100 మందిని కలుస్తావు. ఒక్క పరిచయం ప్రభు గురించి ఇవ్వండి. ఒంటరిగా ఉండి, అనాథగా ఉండి, ఆదరణ లేకుండి, ప్రోత్సాహం లేకుండి నలిగిపోతున్న వాళ్ళు ఎంతోమంది మన చుట్టుపక్కల ఉన్నారు. అలాంటి వారికి యేసుక్రీస్తుని గురించిన పరిచయము, ఒక పరిచయం మీరు ఇవ్వండి. సరే, అతను ఆ ఆరోగ్యం వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ దేవునిలో బలపడుతూ చివరికి తను ఎంఎస్సి కంప్లీట్ ఫిజిక్స్లో ఎంఎస్సి ఫిజిక్స్ తాను వచ్చిన మార్క్స్ ఇప్పుడు దాకా ఆ యూనివర్సిటీలో ఎవరికి రాలేదంట. అంత కంప్లీట్ చేసుకొని ఐఏఎస్ అవ్వాలని చెప్పేసి ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నాడు. హైదరాబాద్లోని ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళాడు. మొట్టమొదటి కోచింగ్లోని రాలేకపోయింది. అందులో 2 ఎగ్జామ్స్ ఉంటాయంట. ఒక ఎగ్జామ్ పాస్ అయ్యాడు, ఇంకో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. అయినప్పటికీ 3వసారి అయినా మనం దాన్ని సంపాదించుకుందాం, ఐఏఎస్ కలెక్టర్ అవుదాం అనే ఉద్దేశంతో మళ్ళీ ఎగ్జామ్స్ రాసే టైంలోని దేవుడు మాట్లాడాడంట, నువ్వు దీన్ని విడిచిపెట్టి నా పరిచర్యకు వచ్చేయని. ఆ సంవత్సరం కానీ ఉండుంటే తను ఒక ఐఏఎస్ అయి ఉండేవాడు. వదిలేసి దేవుని యొక్క సేవకు వచ్చేసాడు. ఐఏఎస్ స్థాయికి వెళ్ళిన ఒక కుర్రవాడు దేవుని చేత సంధించబడి దేవుని యొక్క పరిచర్యకు వచ్చేసాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆదరణ అంటే ఏంటో, దేవుని యొక్క ప్రోత్సాహం అంటే ఏంటో, దేవుని యొక్క కృప అంటే ఏంటో పూర్తిగా ఎరిగిన వాడిగా తన జీవితాన్ని కలిగి ఉన్నాడు.
ఇలా అంటా నేను, ఈ రూతు అనే స్త్రీ కనీసం ఆదరణ లేదు, ప్రోత్సాహం లేదు. అత్త ఏం చెప్తుందంటే, నా వల్ల ఏం కాదు, నేను ఏం చేయలేను, దయచేసి వెళ్ళిపో, దయచేసి మీ ముఖం నాకు చూపించొద్దు, నేను ఏమి ఇవ్వలేను దాన్ని, నా వల్ల ఏమీ కాదని ఆ రూతు ఆ కోడల్ని నిస్సహాయతలో పడేసింది, నిస్సహాయతలో నిలబెట్టింది. మీరు ఆలోచించండి, ఒకవేళ మీ కుటుంబాలలో, మీ బంధువుల మధ్యలో, మీ రక్త సంబంధికుల మధ్యలో, మీ స్నేహితుల మధ్యలో మీరు కూడా ఒకవేళ ఆదరణ లేక, ప్రోత్సాహం లేక, హృదయం నిండా బాధతో నింపుకొని అనేక పరిస్థితులు మీ కళ్ళ ముందు అలాగే కష్టంగా కనపడుతూ నిలబడిపోయి ఉన్నారేమో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మీతోనే. ఒకవేళ ఏ ప్రోత్సాహం లేక అలాగే నిలబడిపోయి ఉన్న నీకు ప్రోత్సాహం ఇవ్వడానికి, ఆదరించడానికి మన ప్రభువు తన కనికరం చూపించబోతున్నాడు. మన ప్రభువు తన దయ చూపించబోతున్నాడు. మన ప్రభువు తన వాత్సల్యతను చూపించబోతున్నాడు. ఏ కారణం చేత నువ్వు బాధలో ఉన్నావో, ఏ కారణం చేత ఆ ఓదార్పు లేక, ఆ ఆదరణ లేక నీ హృదయం లోపల నిలువెల్ల ఆ బాధతో నిండుకొని ఉన్నావో, దేవుడు నిన్ను పట్టించుకుంటాడు, నిన్ను ఖచ్చితంగా ఆదరిస్తాడు, ప్రోత్సహిస్తాడు. ఇక్కడ ఈ యొక్క రూతు ఒకటి న్యాయాధిపతుల కాలంలో ఉంది, అనగా రాజు లేని కాలము, ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్న కాలము, కరువు కాలం. అది ఒకటి, పరిస్థితులు ఏవి కూడా తన చుట్టుపక్కల ఉన్నవి తనకి సహకరించే పరిస్థితులు కాదవి. రెండవదిగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఒక మోయాబురాలుగా ఉండి తాను నయోమికి కోడలుగా అయ్యింది. కోడలుగా వివాహం అయిన తర్వాత వివాహాన్ని బట్టి కూడా తనకి ఏమాత్రమో కొంచెం కూడా సంతోషం లేదు, కొంచెం కూడా ఆనందం లేదు. పిల్లలు లేరు, భర్త పోయాడు, చివరికి చాలా బాధలో నిలబడిపోయింది. మూడవదిగా చివరికి సరే భర్త కోల్పోయాడు, అత్తైనా సేరదీసి ఆదరించి సరే ఏదో ఒకటి చూస్తానులే మీకు నేను అంటదా అనుకుంటే, అత్త కూడా అంటుంది, నేను మీకేం చేయలేను, మీ మీరు బతకండి, మీ బతుకు మీరు జీవించండి అని చెప్పేసి వదిలేసింది, ప్రోత్సాహం ఇవ్వలేకపోయింది. ఈ మాటలు గమనించండి. ఇలాంటి పరిస్థితులు ఒకవేళ ఎవరికైనా ఎదురైతే, అలా ఎదురైన పరిస్థితుల్లోని వాళ్ళు దేవుని విడిచిపెడితే, ఈ రూతుకి దేవుడు అంత గొప్ప పరిచయం లేదు. ఒకవేళ దేవుని ఎరిగిన కుటుంబంలో ఏమి ఆమె పుట్టలేదు. చిన్నప్పటి నుంచి మనలాగా సండే స్కూల్కి వెళ్ళి యేసు ప్రభు యొక్క కథలు, యేసు ప్రభు యొక్క సంఘటనల్ని చూసి నేర్చుకున్న స్త్రీ ఏమి ఆమె కాదు. అవి కొంచెము కూడా యెహోవా దేవుని గురించిన పరిచయం ఏమీ లేదు. మనలాగా చేతుల్లోని బైబిల్ పుస్తకం కూడా ఆవిడికి లేదు. ఎవరు కూడా సహవాసం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఆ దేశంలోని యెహోవా దేవుని ఎరిగింది నయోమి ఒకతే, ఇంకెవరూ కూడా లేరు. జాగ్రత్తగానండి. ఇలాంటి పరిస్థితుల్లో రూతు ఒకవేళ వెనకకి వెళ్ళిపోయి తన బతికితే తప్పంటారా? చెప్పండి, తప్పంటారా? ఏమాత్రం తప్పు కానే కాదు. ఎందుకంటే పరిస్థితులు అన్నీ అలాగున్నాయి. తన జీవితం మీదకి పెను సవాలు అలాగే వచ్చినాయి. ఇప్పుడు నేను ఎలా బతికేస్తానండి? ఇప్పుడు దేవుడు నన్ను తప్పు అని చెప్పగలదా? ఇప్పుడు దేవుడు నువ్వు భక్తిలో దిగిపోయావు, భక్తిలో దిగజారిపోయావు, విశ్వాసం నుంచి వెళ్ళిపోయావు అని చెప్పగలరు? ఇప్పుడు ఆయన కూడా అవకాశం లేదు. నా పరిస్థితి చూస్తే ఒక మాట అంటాను, ఆయనకు కూడా అవకాశం లేదు నీ పరిస్థితి చూస్తే. అలాగని చెప్పేసి నువ్వు విశ్వాసంలో దిగజారిపోతావా? అలాగని చెప్పేసి దేవుని దూరం అయిపోతావా? అలాగని చెప్పేసి నీ యొక్క దృష్టిలోని నీ కలుగుతున్న బాధలు, వేదనలు, కష్టాలు వీటన్నిటిని బట్టి అవునండి నేను లంచం తీసుకున్నాను, తప్పే ఉందండి, మా ఇంట్లో మా ఆవిడికి బాగాలేదు, హాస్పిటల్లో చూపించాలా, లంచం తీసుకున్నాను, తప్పే ఉందండి, మీ ఆవిడికి బాగలేదు, హాస్పిటల్లో చూపించాలి, 20,000 రూపాయలు అవుతుంది, 20,000 రూపాయలు అప్పు చేసుకోమంటాడే కానీ దేవుడు లంచం తీసుకోమని చెప్పండి. నాకు తెలిసి అంటాడా? చెప్పండి, లంచం తీసుకొని మీ ఆవిడికి చూపించుకుంటాడా? నాకు తెలిసి అలాగనే దేవుడేమి. ఒకవేళ భార్య చచ్చిపోతుంది, భార్య ఐసీయూలో ఉంది, ఈ డబ్బులు తీసుకెళ్ళి చచ్చిపోతుంది, మరి లంచం తీసుకోవాలి వద్దా? ఇప్పుడు మన మోరల్ వాల్యూస్ ఏంటి?
భార్య ఐసీయూలో ఉంది, భార్య చచ్చిపోయే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఉద్యోగం లంచం తీసుకోవాలి. లంచం తీసుకుంటేనే కానీ ఆ డబ్బులతోని భార్యని బతికించుకోలేను అనుకోండి. లంచం తీసుకోవాలంటారా వద్దంటారా? పోనీ ఏమ్మా, ఏ బాబు, ప్రభువా నా గురించి నీకు తెలుసు కదా ప్రభువా. సింపుల్ ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం సింపుల్గా? నా గురించి నీకు తెలుసు కదా ప్రభువా, మా భార్య గురించి కూడా నీకు తెలుసు కదా ప్రభువా. హాస్పిటల్ వాళ్ళ గురించి ఇంకా ఎక్కువగా నీకు. హాస్పిటల్లో చిన్నవాళ్ళ డబ్బులు తీసుకురాకపోతే పెట్టిన ఆక్సిజన్ కూడా ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు ఎంత అసలు వాళ్ళని దృష్టిలో పెట్టుకో ప్రభు, ముందు నన్ను కాదు. ఒకవేళ నువ్వు కానీ తప్పు ఎంచవలసి వస్తే నా మీద కాదు, ఎవరి మీద అయినా సరే లంచం తీసుకోవద్దు అంటాడు దేవుడు. అయినా సరే నీ హృదయానికి కళంకం అంటించుకోకు, నీ మనసుకి నింద ఆపాదించుకోకు. ఒకవేళ నీ భార్య చావు బతుకుల్లో ఉంటే ఆ చావు బతుకుల్లో ఉన్న ఆ భార్య నిమిత్తమై పరిశుద్ధుడివైన నీవు ఆ దేవుని వైపు చూడు, ప్రార్థన చేయి, దేవుని మీద ఆధారపడు, ప్రభు వైపు చూడు. దేవుడు ఏదో ఒక మార్గం నీ కొరకు తెరవకపోడా? ఎవరినో ఒకరిని దేవుడు నీ కొరకు పంపించకపోడా? ఎవరినో ఒకరిని దేవుడు నీ కొరకు సిద్ధపరచపోడా? దేవుడు ఖచ్చితంగా సిద్ధపరుస్తాడు. ఖచ్చితంగా దేవుడిని నీ పక్షంగా వాటిని అనుగ్రహిస్తాడు. దేవుడు ఎన్నడూ ఎప్పుడు మనల్ని నిస్సహాయాలుగా విడిచిపెట్టాడు. ఆయన ఒకవేళ తన యొక్క అత్త నయోమి ఆ రూతుని నేను నీకేమి చేయలేను, నేను నీకేమి ఇవ్వలేను, నా వల్ల నీకేమి దొరకదు అని చెప్పేసి రూతుని నిస్సహాయురాలుగా అక్కడే వదిలేయచ్చేమో కానీ దేవుడు మటుకు ఆమెను నిస్సహాయురాలుగా విడిచిపెట్టలేదు. ఇప్పుడు నా కష్ట పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను తప్పు చేయొచ్చా అంటే ఆ తప్పు చేయడానికి వీలు లేదు. ఒకవేళ భార్య హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నప్పటికీ ఎవరి మీద ఆధారపడాలి? అది ప్రభువా నువ్వే నా ఆశ్రయం అయ్యా, నువ్వే నా దిక్కు అయ్యా, నువ్వే నా కోట అయ్యా, నువ్వే నా దుర్గం ప్రభువా అని ఆయన వైపు చూస్తే దేవుడు కొండల తట్టు నా కనులెత్తినాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశంలో కలుగజేసిన యెహోవా వలన నాకు సహాయము కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా అంటాను, నాకున్న పరిస్థితులు బట్టి నేను దేవుడి నుంచి దూరం అయిపోతున్నానండి, అది దేవుడికి తెలుసులేండి. నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నేను ఎందుకు చేసుకోలేకపోతున్నాను? నా దేవుడు తెలుసులేండి. నేను ఈ మధ్యన సరిగ్గా దేవుని మందిరం రాలేకపోతున్నాను, దేవుని యొక్క సహవాసం రాలేకపోతున్నాను. ఎందుకు రాలేకపోతున్నావు? దేవుడు తెలుసులేండి. నువ్వు 100 చెప్పు, నేను దేవుళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నాను, నేను ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నేను దేవుళ్ళు ఎందుకు గడపలేకపోతున్నాను, దేవుళ్ళో నా జీవితం ఎందుకు కట్టుకోలేకపోతున్నానంటే నువ్వు 100 కారణాలు చెప్పు. నాకు అప్పులు ఉన్నాయండి, మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయండి, మా ఇంట్లో ఎవరు కష్టపడే వాళ్ళు లేరండి, నేను ఒక్కదాన్నే కష్టపడాలండి, లేకపోతే ఇంకేంటి 100 సమస్యలు చెప్పు. దేవుడు వాటన్నిటిని ఒప్పుకోడు, ఒక్కదాన్ని కూడా ఒప్పుకోడు. నీకు అప్పుల బాధలు ఉంటే దేవుని నుంచి దూరం అయిపోతావా? అనారోగ్యం ఉంటే దేవుని నుంచి దూరం అయిపోతావా? నీకు ఇంట్లో సమస్యలు ఉంటే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతావా? నువ్వు చదువుకుంటున్న స్థలంలోని నీకు చదువు రావట్లేదు, నీకు ఆ మార్క్స్ రావట్లేదు, ఆ చదువుతున్నవి నీకు ఎక్కటం లేదు, అంత మాత్రాన చదువు వదిలేసి వెనక్కి వెళ్ళిపోతావా? వెళ్ళిపోవే. ఎలాగోలాగా చదవడానికి ప్రయత్నం చేస్తావే, ఎలాగోలాగా నిలబడడానికి ప్రయత్నం చేస్తావే. ఉద్యోగం రాలేదు అలాగని చెప్పేసి వదిలేస్తావా? ఎలాగైనా ఉద్యోగం సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తావే, అడుగుతావే, సలహాలు తీసుకుంటావే. వీటన్నిటిలో ఉన్న తెలివి ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు ఉండలేదు? ఆత్మీయ జీవితంలో ఎందుకు ఉండలేదు? వీటన్నిటిలో కూడా వెనకడుగు వేయవలసి వచ్చినప్పుడు వెనకడుగు వేయకుండా వాటి కొరకు ముందుకే వెళ్తున్నప్పుడు మరి దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రభు దగ్గరికి వచ్చేసరికి, ఆత్మీయ దగ్గరికి వచ్చేసరికి, విశ్వాసం దగ్గరికి వచ్చేసరికి మా ఇంట్లో పరిస్థితులు మీకు తెలియదులే సార్, మా ఆయన పరిస్థితి మీకు తెలియదులే సార్, మా ఆవిడ పరిస్థితి మీకు తెలియదులే సార్. ఎలా అంటాను? మీ ఆయన్ని బట్టి, మీ ఆవిడని బట్టి, మీ పిల్లల్ని బట్టి, మీ తల్లిదండ్రులను బట్టి దేవుణ్ణి ఎప్పుడు ఎన్నడూ దూరం చేసుకోవద్దు.
ఆ పరిస్థితుల యొక్క ప్రభావము ఒకవేళ నువ్వు నలిగిపోవడానికి, నిన్ను బాధ పెట్టడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఒకవేళ ఈ ప్రయత్నం చేస్తే చేయొచ్చేమో, కానీ అవి నీ ఆత్మీయ జీవితంలోనికి చొరపడి నీ ఆత్మీయ జీవితం మీద ప్రభావం కానియొద్దు దయచేసి. శారీరకంగా నేను బాధ పెట్టినాయి, మానసికంగా కూడా బాధ పెట్టినాయి, కానీ నీ స్పిరిచువల్ లైఫ్ మీద మటుకు వాటి యొక్క దాడి వలన కలిగే ఆ ప్రభావము చేత దేవునికి దూరమయ్యే ఆ అనుభవాన్ని తెచ్చుకోవద్దు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా ప్రశ్నది. మనల్ని ఎడబాపుతుందా? మనం దూరం చేయగలుగుతుందా? మనల్ని దేవుని దగ్గర నుంచి బయటికి పంపించేయగలుగుతుందా? క్రీస్తు ప్రేమ నుంచి ఏ వస్త్రహీనత అయినా, ఏ దిగంబరత్వం అయినా, ఏ కరువు అయినా, ఏ ఖడ్గమైనా, ఏ శ్రమ అయినా, ఏ హింస అయినా, ఏ బాధ అయినా, ఇవి ఏవి నన్ను క్రీస్తు ప్రేమలో నుంచి వెనకకు మళ్ళించలేవు, వెనకకు తెప్పించలేవు, నన్ను దూరం చేయలేవు. కారణం ఏంటంటే వీటికి అన్నిటికీ మించినది నా ప్రేమ, నా దేవుని ప్రేమ ఆ కలువరిలో నా కొరకు నిలువున నలిగిపోయిన ప్రేమది. నేను భరించే శ్రమ ఏ పాటిదండి నా ప్రభు భరించిన శ్రమతో పోల్చుకుంటే? నీకు తల మీద ముళ్ళ కిరీటం పెట్టేది ఎవరైనా అదుగుతున్నారా? మీ అత్తయ్యలు, మీ యొక్క ఇంట్లో అక్కయ్యలు, మీ జాబ్ చేసే దగ్గర మీ పక్కన ఉన్న కొలీగ్స్, వీళ్ళు ఎవరైనా మీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఎవరైనా అదుగుతున్నారా? అలాగున మీ దేహం మీద ఉన్న మాంసపు ముద్దలు బయటకు వచ్చేలాగా కొరడాలు తీసుకొని కొడుతున్నారా? అంతకంటే ఎక్కువగా భరించిందండి ఈ క్రీస్తు ప్రేమ. అంతకంటే ఎక్కువగా మన కొరకు అర్పించుకున్నది క్రీస్తు ప్రేమ. అంత గొప్ప ప్రేమలో నుంచి ఎలా ఎడబాటు, ఎలా దూరం అవగలం చెప్పండి? ఆ క్రీస్తు ప్రేమ మన కొరకు ఏం చేస్తుందో అర్థమైతే ఆ ప్రేమ కొరకు మన ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తాం. ఆ ప్రేమ కొరకు మన కుటుంబాలను ఇచ్చేస్తాం, మన ఆస్తులను ఇచ్చేస్తాం, మన యొక్క సమస్తాన్ని దారిపోసేస్తాం. నేను ఇలా అనుకుంటాను చాలాసార్లు, దేవుని యొక్క ప్రేమ ఏంటో అర్థం కానంత సేపు ఆ ప్రేమకి విలువ ఇవ్వం. అర్థమైన తర్వాత ఆ ప్రేమను వదలం. ప్రేమించుకోవడం ప్రారంభించిన తర్వాత ఆ ప్రేమ ఒకరిని వదలకుండా ఉండేలా చేస్తుంది. కనుక నేను ఎలా అనుకుంటున్నాను, రూతు ఆ కష్ట పరిస్థితుల్లో, ఆ ఇబ్బంది పరిస్థితుల్లో, ప్రోత్సాహం లేని పరిస్థితుల్లో ఒక మంచి పని చేసింది. అదేంటంటే తన అత్త అయిన నయోమిని హత్తుకుంది. ఒకవేళ అత్త దగ్గరికి వచ్చి, అత్త మీ కొడుకు చచ్చిపోయాడు, నీకు ఆస్తి లేకపోయింది, నీ దేవుడు చాలు అత్త, మనకే నీ దేవుడు చాలు. ఎవరైనా యెహోవా, ఆయన చాలు. నీ దేవుడే నా దేవుడు. మన ఆస్తి ఆయనే, మన భవిష్యత్తు ఆయనే, మన కుటుంబం ఆయన ఐశ్వర్యమే. ఏమీ కనపడని, ఏమీ దొరకని, ఏమీ లేని ఆ సమయాలలో దేవుణ్ణి ఆస్తిగా పెట్టుకుంది, దేవుణ్ణి ఐశ్వర్యంగా పెట్టుకుంది, దేవుణ్ణి సమస్తంగా పెట్టుకొని హత్తుకుంది, ముద్దు పెట్టుకుంది, అత్తతో అడుగులు ప్రారంభించింది. నేను ఎలా అంటాను, యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి రూతు రావడానికి గల కారణం ఏంటంటే, రూతు ఎంత పాడైపోయింది, ఎంత పనికిమాలింది, ఎంత చెడిపోయింది, ఎంత దౌర్భాగ్యమైంది, అది కాదు కారణం. ఆ పరిస్థితుల్లో సైతం కూడా ఆ క్రీస్తుని అంటిపెట్టుకోవడానికి లేదా ఆయనను వైపు చూడడానికి తన మనసు ఇచ్చిందే, అదే రూతుని తన వంశావళిలోనికి తీసుకొచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎలా అంటాను, ఆ చిన్న పని చేసినందుకే రూతుకి అంత గొప్ప ఆధిక్యత ఇస్తే దేవుడు, క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము, క్రీస్తు యొక్క స్వరూపంలోకి వస్తున్న మనల్ని దేవుడు రాబోయే రోజుల్లో మనకెంత ఘనత ఇవ్వబోతాడు ఆయన, మనకెంత ఆధిక్యత ఇవ్వబోతాడు ఆయన. రూతు కేవలం భూమి మీద కలిగిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించింది, కానీ మనమైతే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్న వారం మనం.